ప్రతిక్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ రాయల నాగేశ్వరరావు గారికి టికెట్ ఇవ్వాలి అనేది వీరి వాదన. అసలు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఎవరు మాట్లాడతారు? ముందుగా నేను చెప్పండి సార్, మీ పేరు? నా పేరు కిషన్ నాయక్. గిరిజన సంఘాల ఐక్య వేదిక ఒక కన్వీనరు. పాలేరు నియోజకవర్గంలో దాదాపు లంబాడీసు 50,000 మట్లి ఓటర్స్ ఉన్నారు. 1,17,000 ఓట్లు ఉన్నారు. అయినా కూడా ఇవాళ బడుగు బలైన కోసం, పేదల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కోసం 15 సంవత్సరాల నుంచి నాగేశ్వరరావు ఏ పదవి తీసుకోకుండా జనం సమస్యలపై జనం తిరుగుతూ నియోజకవర్గంలో ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దుఃఖాల్లో పాలుపంచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఇవాళ ఏదో ఓట్ల కోసం, సీట్ల కోసం కొంతమంది వస్తూ ఉన్నారు. అది కాదు, మీ దృష్టికి చెప్తా ఉన్న అధిష్టానానికి జనం కోసం, జనం మధ్యలో ఉండి జనాల మధ్యలో తిరిగి జనం సమస్యలపై పోరాడుతున్నటువంటి నాయకుడిని ఇవాళ ప్రజాప్రతినిధికి ఎన్నుకొని ఆయనకి పాలేరు టికెట్ కేటాయించాలి. ఈ పాలేరు నియోజకవర్గంలో దాదాపు గిరిజనులు 50,000 మంది ఉన్నాం. ఆ గిరిజనులు ఆయన చేస్తున్నటువంటి సేవను మేము గిరిజన సంఘాలన్నీ కానీ, గిరిజన సమైక్య కానీ, సేవలాల సేన కానీ, బంజారా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా ఆయనకి ఎందుకు మద్దతు తెలుపుతున్నాం అంటే గిరిజనులు కానీ ఏ కులానికి, ఏ మతానికి చెందిన సమస్య వచ్చినా వితిన్ సెకండ్లో వచ్చి హాస్పిటల్లో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో అనేక రంగాలుగా ఆర్థికంగా కానీ అదే ఆయన చేతనైన సాయం చేస్తూ ఇవాళ జనాల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. పాపం ఇవాళ 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని నియోజకవర్గం మొత్తం దాదాపు 250 గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. మీరు కూడా ఖమ్మం పాలేరు రోజు వచ్చి అడగండి. ఎందుకంటే ఈ సర్వే ప్రకారం ఆయనకు అధిష్టానం గుర్తించి ఆయనకు టికెట్ కేటాయిస్తే బ్రహ్మాండంగా 20,000 మెజార్టీ గెలిపిస్తానని మీ ముందు ఇక్కడ ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ పెద్దలకు మీ ఇక్కడ నుంచి మీ తరఫున మేము వినయించుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే పనిచేసే నాయకులను గుర్తించండి. లేకపోతే ఎందుకంటే ఇంతమంది మేము మద్దతు ఇస్తున్నామంటే రేపటి రోజు ఆయనకి టికెట్ రాకపోతే ఖచ్చితంగా పాలేరు నుంచి గిరిజనుల బైరిలో ఉంటామని మరి అధిష్టానం కూడా హెచ్చరిస్తూ ఇట్లాంటి వ్యక్తిని మర్చిపోవద్దు. ఎందుకంటే జనం మధ్య తిరుగుతూ ఉన్నాడు. కావాలంటే మీరు కూడా సర్వే చేయించి సర్వే ప్రకారం ఏదైతే ఉంటే ఆ సర్వే ప్రకారం అట్లాంటి. అంటే ఒక చిన్న మాట సార్, అసలు ఎందుకు ఆయనకి మరి లాస్ట్ 2 సార్లు టికెట్ రాలేదు? ఇంత ప్రజాదరణ ఉంది, మీ అందరి సపోర్ట్ ఉంది అన్న, ఎందుకు రాలేదంటారు లాస్ట్ టైం? ఎందుకు రాలేదంటే అట్లాంటి వ్యక్తిని గుర్తించమని అడుగుతా ఉన్నాం. మేము కూడా అధిష్టానం గుర్తించడం, ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ పార్టీలు మార్చి కొంతమంది వస్తూ ఉన్నాడు. అట్లా సీనియర్లను చూసి ఆయన పక్కన పెట్టడం జరుగుతుంది. ఆ రకంగా ఆయనకు టికెట్ తప్పితం తప్ప ఆయన ఖచ్చితంగా టికెట్ వచ్చేది ఇది సుముఖమే. ఎందుకంటే కొంతమంది అగ్ర నాయకులు వేరే పార్టీ నుంచి కొంతమంది టికెట్ల కోసం వస్తారు, కానీ జనాల సమస్యలపైన, జనాలపైన కోసం ఎక్కడ పనిచేయలేదు. మీరు ఆ రకంగా ఆయనకు టికెట్ రాగలేకపోవడం, ఆయన అనేక రకాల బాధలు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కానీ అధిష్టానం ఆయన గుర్తించి ఖచ్చితంగా టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గిరిజనులు మేమైతే పోటీలో ఉంటామని ఈ అధిష్టానానికి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు గిరిజనులు అయితే మేము పోటీలో ఉంటాము అంటున్నారు. అంతే మీలోంచే ఒకరు రాకుండా ఎందుకు మీరు నాగేశ్వరరావు గారికి ఇంత మక్కువ చూపిస్తున్నారు? రీజన్ ఏంటి? నాగేశ్వరరావుకి ఎందుకు ప్రపోజ్ చేస్తున్నాం అంటే ఎవరైనా ప్రజాసేవకుడు పనిచేసేటోడు కాబట్టి ఏ పార్టీలో అయినా, ఏ మతమైనా, కులమైనా మేము ఆయన సపోర్ట్ చేస్తున్నాం, పనిచేసేటోళ్ళని గుర్తిస్తున్నాం. కానీ ఆయన లాంటి వ్యక్తిని ఈ సీటు ఇవ్వకపోతే మేము ఉంటామని చెప్తున్నాం మీ ద్వారా. ఇందులో వేరే వాళ్ళని విమర్శించే రాలే. ఎందుకంటే అలాంటి వ్యక్తిని సీట్ ఇస్తే జనం మధ్యలో ఉండి జనం సేవ చేసే నాయకుడిని ఇవాళ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఏ పార్టీ అయినా గుర్తించాలి. ఎందుకంటే పనిచేసేటోడు ఒకడైతే తినేటోడు ఒకళ్ళలాగా కాకుండా పనిచేసేటోడు ఈ నాయకత్వం గుర్తించాలని మేము ఆయన మద్దతు ఇస్తున్నాం. చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు వస్తే కనుక మీకు ఎలా ఉంటుంది అక్కడ మీ నియోజకవర్గంలో? ఆయన మీకు ఏమేం చేస్తారని హామీలు ఇచ్చారు? మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏ సమస్య పైన ఏ ఇబ్బందులు వచ్చినా నాగేశ్వరరావు ఖచ్చితంగా పనిచేస్తారని మాకు విశ్వాసం ఉంది, నమ్మకం కూడా ఉంది. మా నియోజకవర్గంలో అంతమంది గ్యారెంటీ చెప్పగలుగుతాం. ఏదో డబ్బుల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం ఆర్థికంగా ఏం లేదు. ఆయన అన్ని రకాలుగా బలపడినోడే, ప్రజాసేవకుడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని ఇస్తే బాగుంటుందని మీ ద్వారా అధిష్టానం గుర్తించాలి. గుర్తించి ఆయనకి టికెట్ ఈసారి ఇవ్వాలి, కన్ఫామ్గా ఖచ్చితంగా ఇవ్వాలని మీ ద్వారా మేము అధిష్టానికి. టికెట్ కనుక ఇస్తే ఆయన కంపల్సరీ గెలుస్తారు అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా 20,000 మెజార్టీలో గెలుస్తారు. వేరే వ్యక్తికి అయితే గెలవడం సాధ్యం. నేను నిజంగా చెప్తున్నా, వేరే వ్యక్తి అయితే ఆయన ఇంకా వేరే వ్యక్తి మీద గెలవడానికి సాధ్యపడదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు కష్టపడి పనిచేసేటోళ్ళని ఎప్పుడైనా జనాలైనా గుర్తిస్తారు. ఎందుకని వేరే వ్యక్తి నిలబడితే ఆయన ఖచ్చితంగా గెలిచే అంటే వేరే వ్యక్తి నిలబడితే మీ ఓట్లన్నీ పడవు అంటారా ఒక ముక్కలో చెప్పాలంటే? ఖచ్చితంగా పడవు. ఎందుకు పడవని అంటే మేము మాకు సేవకుడు కాబట్టి పనిచేస్తాం అన్నట్టుగా పడవు. ఖచ్చితంగా మేము కూడా ఆయనకి ఇవ్వకపోతే బరిలో ఉంటాం గిరిజన సంఘాల ఐక్యవేది నుంచి ఏదో ఒక వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.